పట్టుకొచ్చాం నాటుకోడి పెట్టాలి. మేము వెళ్ళి ఆ సింహాసనం చూస్తాం. అవునేనా అందాలా అప్సరస ఆ రోజు తప్పించుకున్నావు. ఇప్పుడు ఇక్కడ నీ అందాన్ని అనుభవిస్తానే. నీకోసం ఆ పండుగ వాళ్ళు వస్తాయి, ఆ చేతిలో వస్తాయి. మర్యాద ఎవరు కొట్టుకున్నారు? వదిలిపెట్టడానికి నువ్వు కొట్టుకోవాలి. కొట్టుకో ఆయన చెప్పినట్టు ఉండేది. హలో చంద్రముఖి, నీకోసం పండుగ వాళ్ళు వస్తాయి, మా చేతులు ఏం చేస్తావే? నిన్ను పోగులు లాంటి నిన్ను పట్టుకునే నువ్వు వదలటానికి కాదే, నిన్ను అందాన్ని అనుభవించి ఆ కొండవిటి సింహాన్ని ఎక్కడికి పిలిచి ఆ కొండవిటి సింహాన్ని ఎక్కడ అందం చేయడానికే. ఎంత ధైర్యం నీకు? మా అక్రమాలు ఆగ్రహాల గురించి పేపర్లో రాస్తావా? ఈరోజు కావు తప్పదే. అడవి సంపదను దోచుకుంటుందే కాక ఎంతో మంది ఆడబిడ్డల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మీలాంటి రాక్షసులు బ్రతకూడదురా. మీరు అసలు మనుషులే మనుషులు కాదే, మనుషులు రక్తం తాగే మానవ మానవ మనుషులు కాదు, ఈ మనుషులు కాదే, మానవత్వం మరిచిన మృగాలం. మానవత్వం మరిచిన మృగాలం. డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతాము. రాక్షసులము. మాకే నీతులు నేర్పిస్తున్నావే. మాకే నీతులు నేర్పిస్తున్నావే. ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించగా కాదు. మీలాంటి దుర్మార్గులు ఉన్నారంటే చాలా కూడమి తల్లి చాలా సిగ్గుపడుతుందా? మీలాంటి నీచులు ఈ దేశంలో ఉన్నారంటే సిగ్గుతో చచ్చిపోవాల్సి వస్తుంది. రామనాసుడు పుట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కొండవిటి సింహంలో ఈ వీరమ్మల్లు ఆనాటి ద్రౌపది ఎప్పటికీ జరగదు. ధైర్యం లేదనుకుంటే దేశానికి ప్రధాని అయి ఉండేదా? సాహసం చేపట్టేరా? ఈ దేశానికి ప్రధాని అయ్యింది. అలాగే సానియా మిర్జా ఛాంపియన్ గా నిలిచింది. ఇకపై మీలాంటి రాక్షసుల భర్తం పట్టడానికి ఈ ఏడాది అపరికారులా మారడానికి అరక్షణం పట్టకుండా పులిలా విజృంభిస్తుంది. అప్పటిదాకా నువ్వు బతకుండా ఎంత వీరమనికిలా ఎర్ర వీగుతున్నావు. వీరమల్లు
ఎరమల్లో ఎరమల్లో దీనంతా చూద్దాం. తీసి. అయిపోయిందా? పెట్టుకోవచ్చు.